హైదరాబాద్ నుంచి భద్రాచలం పాపికొండలు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. హైదరాబాద్ టు భద్రాచలం అప్రాక్సిమేట్లీ 290 కిలోమీటర్స్ అండ్ భద్రాచలం నుంచి పాపికొండలు బోటింగ్ పాయింట్ 70 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మేము ఈ ట్రిప్ 2 days 1 night అయితే వెళ్ళడం జరిగింది. మీరు కనుక ఈ ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్టయితే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్లాన్ చేయండి. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ కనుక ఒకసారి పూర్తయితే ఈ పాపికొండల అందాలు అనేవి అంతరించిపోతాయి. ఇంకపోతే ఈ వీడియోలో మేము పాపికొండలు ఎలా వెళ్ళాము, మాకు ఎంత ఖర్చు అయింది అండ్ పాపికొండలు వెళ్ళడం నిజంగా వర్తేనా కాదా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఈరోజు నేను పాపికొండలు వెళ్తున్నాను, నేను మా కజిన్స్ అండ్ ఫ్యామిలీ తోటి. యాక్చువల్లీ మా పేరెంట్స్ కూడా రావాలి, లైక్ మా మమ్మీ అండ్ తమ్ముడు వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. సో నేను ఒక్కనే వెళ్తున్నా, వీళ్ళతో క్రెటాలు వెళ్తున్నా ఇవాళ. మేము హైదరాబాద్ నుంచి అరౌండ్ 2 o'clock ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము. భద్రాచలం రీచ్ అవ్వడానికి అరౌండ్ 7:30 to 8 అయ్యింది. అప్ అండ్ డౌన్ ఫ్యూయల్ వచ్చేసి ఆల్మోస్ట్ 7,000 అండ్ టోల్ గేట్స్ ఒక 1,000 రూపీస్ అయితే అయినాయి. ఇప్పుడు పెట్టు చెప్పు. మేమొద్దు చెప్పు. ఆయన టెన్షన్ పడి కూడా డ్రైవ్ చేస్తున్నాడు. సో హైదరాబాద్ నుంచి అయితే 6.5 hours జర్నీ చేసి భద్రాచలం వచ్చినాం. ఇక్కడ రెడ్డి భవన్లో రూమ్ అయితే తీసుకున్నాం మేము. 900 రూపీస్ పడ్డది. ఎంతో 900 రూపీస్ ఒక రూమ్. 5 members అయితే ఉండొచ్చు ఇక్కడ. లైక్ నాట్ లైక్ ఓయో ఆర్ లాడ్జ్ లాగా స్పేషియస్గానే ఉంది. వీలైతే మార్నింగ్ చూపిస్తా. ఇప్పుడు వండుకోవాలి. మార్నింగ్ 5 or 6 o'clockకి మేము దర్శనానికి వెళ్ళి అటు నుంచి 7-7:30కి అట్లా గుడి పక్కనే టూరిస్ట్ ఏజెన్సీస్ ఉంటాయి, లైక్ పాపికొండలు బోట్ హౌస్కి. మేము విన్నది ఏంటంటే 950 రూపీస్. మన సెల్ఫ్ ట్రావెల్ చేస్తే 950 రూపీస్ పర్ పర్సన్. జస్ట్ ఇన్ కేస్ వాళ్ళ వెహికల్లో వెళ్తే 1250 రూపీస్. అండ్ వాళ్ళ వెహికల్ అయితే టాటా మ్యాజిక్ అంత కంఫర్ట్ ఉండదు. సో మేమైతే మా ఓన్ వెహికల్లోనే వెళ్దామని అనుకుంటున్నాము. లెట్స్ సీ. ఇప్పుడైతే వండుకుంటున్నా. బాయ్. ఎర్లీ మార్నింగే లేచి దర్శనం అయితే చేసుకున్నాం. 7 o'clockకి 100 రూపీస్ టికెట్ తీసుకున్నాం. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లోపు దర్శనం అయితే అయిపోయింది. సో అందరు హాయ్ చెప్పండి గాయ్స్. హాయ్. మేము ఇప్పుడు పాపికొండలు వెళ్తున్నాము. 70 kilometers భద్రాచలం నుంచి. నేను కూడా. నువ్వు కార్లో ఉన్నావు కదా, సో నువ్వు కూడా వస్తావు ఆటోమేటిక్గా. ఏం వస్తలే, మా అమ్మే వస్తుంది. ఓ షిట్. రైట్. ఆల్మోస్ట్ 2 hours టైం పడుతుంది. టైం ఎంత అవుతుంది అసలు? 1.5 hours పడుతుంది. లేదు, 2 hours పడుతుంది. 1 hour 40 minutes పడుతుంది. సో 10 లోపు మేమైతే లొకేషన్ రీచ్ అవుతాము. అక్కడ నుంచి వ్యూస్ చూపిస్తా. బాయ్. ఇక్కడ టికెట్ అడుగుతారండి, దానికి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాడు. నాకు సంబంధం చెప్పలా నీకు? నేనే ఉంటాడు ముందు. సార్ ఎక్కడి నుంచి వస్తున్నా సార్? హైదరాబాద్. హెచ్వైడ్. టికెట్ తీసేసుకున్నాం. ఫైనల్గా ఒక 2 hours డ్రైవ్ తర్వాత ఇక్కడికైతే వచ్చేసినాము, బోటింగ్ పాయింట్ దగ్గరికి. రోడ్స్ అయితే సూపర్ ఉండే. నేను డ్రైవింగ్ చేస్తున్నా కాబట్టి బ్లాగ్ చేయలే నేను. కానీ అక్కడక్కడ లైక్ చిన్న చిన్న ప్యాచెస్ బాగాలేవు, బట్ స్టిల్ చాలా బ్యూటిఫుల్ ఉండే. రోడ్ మాత్రం మంచి ఫారెస్ట్. సో ఇదే బోటింగ్ పాయింట్. చాలామందే ఉన్నారు. మేము అక్కడ ఓన్లీ 500 పే చేసినాం. లైక్ అడ్వాన్స్ ఒక టికెట్ ఇచ్చారు. రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ లైక్ అరౌండ్ 4,000 చేంజ్ ఇక్కడ పే చేయాలి. ఇక్కడ పే చేసి అయితే ఎక్కేసేయాలి బోట్. మొత్తం 6 hours ఉంటుందని విన్నా. చాలా బోట్సే ఉన్నాయి. మేము లేట్ అయిందేమో అనుకున్నాం యాక్చువల్గా. మా వాళ్ళు వెనకాల నుంచో నడుచుకుంటూ వస్తున్నారు. అచ్చా. చలో ఎటు పోయారు మళ్ళీ? టికెట్ ఇవ్వాలి వాళ్ళకి ఇప్పుడు. కాదు, ఇది ఓన్లీ ఆధార్ కార్డ్. నాకు గోకుల మెమరీ అయిపోతుంది ఇప్పుడు. ఇది ఒక పాస్ ఇచ్చారు. నేను ఒక్కనే బ్లాగర్ అనుకున్నా ఈ దీంట్లో. నాకంటే లైక్ చాలామంది బ్లాగర్స్ ఉన్నారు. ఆంటీలు అంకుల్స్ కూడా బ్లాగర్స్ అయితే ఉన్నారు ఇక్కడ. ఒక 85 members పడతారు ఈ బోట్ మొత్తం. హాఫ్ ఫిల్ అయింది ప్రెసెంట్. ఇంకో హాఫ్ ఫిల్ కాగానే హాయ్ చెప్తుంది మా సిస్టర్, ఇంకో సిస్టర్. కానీ వాళ్ళిద్దరు సిస్టర్స్ కాదు. సో మా కజిన్ పక్కన ఉన్నాడు, IITN బెంగళూరులో పనిచేస్తాడు.
ఇంకొక 10-15 మినిట్స్లో అయితే స్టార్ట్ అయిపోతుంది బోట్ ఇది. ఫుల్ ఎండ కొడుతుంది. దాంట్లో కూడా నన్ను ఇట్లా చేస్తే నేను చూస్తున్నావా? నువ్వు స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చి కూడా నువ్వు మాట్లాడుతున్నావు. దట్ ఈస్ యువర్ గ్రేట్నెస్. ఒక 1 hour బోట్ రైడ్ తర్వాత ఇది ఒక ప్లేస్కి వచ్చినాం, పేరంటాలపల్లి అని. ఇక్కడ బ్యాంబూ చికెన్ అయితే అమ్ముతున్నారు, కాకపోతే నా దగ్గర గూగుల్ పే లేదు, సో ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ ఇట్. సో ఇక్కడ పైన ఒక శివ టెంపుల్ ఉంటుందంట, చూసి చూద్దాం. లైట్గా వాటర్ ఫాల్ కూడా ఉందంట. 20 minutes అయితే ఆపుతారు బోట్ ఇక్కడ. ఎప్పుడు ఇది క్యారీ చేసుకొని తిరగాలి. ఇక్కడ గంట సేపు ఎంత చిరాకు లేచిందంటే మస్తు క్రింజ్ కామెడీ నడుస్తుంది లోపల. బట్ ఫ్యామిలీ ప్లేస్, అంతకుమించి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక మామూలు ఫోటోషూట్ చేస్తున్నారు ఇక్కడ. నీకు ఒక ఆమెకు 3 ఫోటోగ్రాఫర్లు కావాలా? ఒక 200 meters వాక్ చేస్తే టెంపుల్ వస్తుందంట. ఇక్కడ కొన్ని షాప్స్ అవి ఉన్నాయి, బట్ గూగుల్ పే సిగ్నల్స్ అయితే లేవు ఇక్కడ. ఏమైనా ఉంటే క్యాష్తోనే తీసుకోవాలి. సో నా దగ్గర క్యాష్ లేదు కాబట్టి ఏం తీసుకోను నేను. ఎంత అంటే ఇది 300. నైస్. క్యారింగ్ కష్టం, ఎన్నో దగ్గర తుపుక్కుమంటాయి. ఒక 200 meters వాక్ చేసిన తర్వాత వచ్చేసింది, మన ముందరనే ఉంది శివ టెంపుల్. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ లాగా ఉంది. ఇక్కడ చెప్పులు పెద్దాం. లెట్స్ వాష్ అవర్ ఫీట్. చల్లగా ఉన్నాయి వాటర్, మస్తు చల్లగా ఉన్నాయి వాటర్. ఓకే, పైకి ఎక్కుదాం. అమ్మా, బాగుంది ఇక్కడ చల్లగా వాటర్. ఎంతసేపు బోట్లో మస్తు ఉబ్బరిచ్చిన ఉండే, లైక్ టూ హాట్ ఉండే, చాలా హ్యూమిడ్ ఉండే. అసలు ఇంక ఇక్కడ దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్ళిపోదాం. ఏదో ఇట్లా పైకి వచ్చిన అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు. టు బి హానెస్ట్ కిందనే ఇంట్రెస్టింగ్ ఉంది. ఎంత బొమ్మ వచ్చింది? 150 అన్న. 150 పావు కిలో వస్తుంది, పీసులు వస్తాయి అంతే. మనం ఈ పేరంటాలపల్లి నుంచి కిందికి దిగిన తర్వాత ఇక్కడే లాంచ్లో మనకు ఫుడ్ అయితే అరేంజ్ చేస్తారు వీళ్ళు. ఇది ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. మనకు ప్యాకేజ్ వచ్చేసి 950 రూపీస్. సో ఎర్లీ మార్నింగ్ వీళ్ళు ఇక్కడ ఫుడ్ లైక్ బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేసినారు, బట్ మేము దారిలోనే తినేసి వచ్చినాం కాబట్టి మేము తినలేదు. ఫుడ్ అయితే టేస్టీగానే ఉండే, వర్తే అనిపించింది. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే యాక్చువల్ పాపికొండలు అనేవి స్టార్ట్ అవుతాయి. యాక్చువల్గా ఇక్కడ స్టే ఆప్షన్స్ కూడా ముందు ఉండేవి అంట, కొల్లూరు హట్స్ అని. కానీ అది మెయింటైన్ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను చనిపోయిన తర్వాత అది మూసేసిండ్రు. కానీ మేము వెళ్ళిన తర్వాత ఒక 1 or 2 weeksకి అది మళ్ళీ ఓపెన్ అవుతుందని అన్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఇక్కడ స్టే చేయాలనుకుంటే మీరు రాజమండ్రి నుంచి వస్తే శ్రీవాక కాటేజెస్ అని ఉంటాయి, అక్కడ నుంచి అది యాక్సెసిబుల్గా ఉంటుంది. భద్రాచలం నుంచి అయితే యాక్సెసిబుల్గా ఉండదు. ఓవరాల్గా నాకైతే ఈ ట్రిప్ నచ్చింది, కానీ ఒక థింగ్ నాకు అసలు నచ్చలేదు. అదే ఈ బోట్లో ఉండే ట్రిప్ ఆర్గనైజర్స్ కావచ్చు లేదా హోస్ట్ కావచ్చు. అదేంటో నేను వీడియో ఎండ్లో అయితే చెప్తాను. నా గోప్రోలో ఛార్జింగ్ అయిపోయింది. పాపికొండలు ట్రిప్ నేను చాలా రిగ్రెట్ అయినా, ఎందుకంటే చాలా క్రింజ్గా ఉన్నారు దాంట్లో హోస్ట్ చేసేటోళ్ళు. అస్సలు నచ్చలే. మామూలు ఇక్కడ ఫోటోలు దిగుదామంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన. ఇదంతా టొబాకో ప్లాంటేషన్. ఇది ముందు చెప్పిన కదా నాకు ట్రిప్ మొత్తంలో ఒక విషయం నచ్చలేదని, అది వీళ్ళు యాక్చువల్గా డ్యాన్స్ బాగా చేస్తారు. ట్రిప్ మొత్తం వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి చాలానే ట్రై చేస్తారు, బట్ వీళ్ళు చేసే అడల్ట్ కామెడీ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఫ్యామిలీస్ ఉంటారు, అందరినీ బాడీ షేమింగ్ చేసుకుంటా, సంథింగ్ లైక్ ఐ ఫెల్ట్ ఇట్ క్రింజ్. ఇంకో బోరిని పట్టు, అది కాకపోతే ఇంకో బోరిని పట్టు. మీ నాన్నలా ఉండొద్దు, మీ తాతలా ఉండు. ఒక్కసారి అడిగే చప్పట్లు కూడా ఎంకరేజ్ చేయండి. సో చూసారు కదా లైక్ వాట్ కైండ్ ఆఫ్ మీమ్స్ దే ఆర్ యూజింగ్. ఇంకా చాలా ఉన్నాయి అట్లాంటివి. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు నాతో డ్యాన్స్ కూడా చేయించారు. యాక్చువల్లీ నేను ఎంజాయ్ చేసిన దాన్ని.
కానీ వీళ్ళు ఎంటర్టైన్ చేయడానికి ఎంచుకున్న అప్రోచ్ నాకు నచ్చలేదు. ఎందుకంటే అందరినీ బాడీ చేయడం కానీ లేదా వాళ్ళని వీళ్ళని తిట్టడం కానీ నాకు అస్సలు నచ్చలేదు. యాక్చువల్గా నాకు ఈత రాదు కాబట్టి బోట్లో ఉండాల్సి వచ్చింది, లేకపోతే బోట్ దిగేసి వెళ్ళిపోతుండే నేను. అంత క్రింజ్ ఉండే. ఎనీవేస్ మొత్తానికి మాకు ఈ ట్రిప్ మొత్తానికి ఒక 13,000 to 14,000 అయితే ఖర్చు అయింది, ఇంక్లూడింగ్ టికెట్స్, అకామిడేషన్ అండ్ డీజిల్. ఫర్ మోర్ ట్రావెల్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.